హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. లీగ్లో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ పరంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్ ఈ ఫీట్ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 69 పరుగులతో పాటు శివం దుబే 66 పరుగులు, మహేంద్ర సింగ్ ధోని కేవలం 4 బంతుల్లో 20 పరుగులతో రాణించడంతో ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు. అటు కెప్టెన్గా ఇటు బ్యాటర్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లీగ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ సిఎస్కేలో కీలక ప్లేయర్గా మారిపోయిన రుతురాజ్ ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఓ రికార్డును సాధించాడు. ఐపీఎల్ భారత ప్లేయర్లెవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 1 డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సిఎస్కే కెప్టెన్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ రికార్డును సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ల పరంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 57 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్లలో, సచిన్ టెండూల్కర్ 63 ఇన్నింగ్స్లలో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ప్లేయర్గా విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నారు. అతడు 48 ఇన్నింగ్స్లోనే 2000 పరుగుల మార్కును దాటాడు. ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్ 52 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించారు. రుతురాజ్ గైక్వాడ్ 3వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా ముంబైతో మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివం దుబే సైతం 38 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్లో 4 బంతులు మాత్రమే ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఫ్యాన్స్లో జోష్ నింపాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ 206 పరుగులు చేసింది. మొత్తంగా చివర్లో మహీ కొట్టిన సిక్స్లకి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చివర్లో వచ్చిన 20 పరుగులే చెన్నై గెలుపుకి కారణమైంది.